స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శమని ఆర్డీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. వివేకానందుని జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని వివేకానంద సెంటర్లో గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడిచి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, ప్రథమనంది దేవస్థానం చైర్మన్ చలంబాబు, శ్రీశైలం దేవస్థానం ధర్మకర్త జిల్లెళ్ల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మనం వివేకానంద ఆశయం భారతదేశం అప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రత్యేకించి యువత మంచిగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆదర్శంతో వారు మనకి మంచి బోధనలు చేయటం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా వివేకానంద ఆదర్శాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దామని మున్సిపాలిటీ వారు నిర్వహించినటువంటి స్వచ్ఛ కార్యక్రమంలో అందరూ పాల్గొని మనం స్వచ్ఛంగా ఉంటూ స్వచ్ఛంగా వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆధ్యాత్మిక శక్తి వీటన్నిటిపైన ఎక్కువగా ప్రబోధనలు చేశారు. మరీ ముఖ్యంగా యువత మేలుకో అని చెప్పి ఎన్నో యువతకు పనికొచ్చేటువంటి స్లోగన్స్ లాగా చెప్పి యువతని సన్మార్గంలో పయనించేలాగా చేసి భారతదేశంలో ఎంతో మంది యువత ఎదుగుదలకు, గొప్ప గొప్ప వ్యక్తుల ఎదుగుదలకు కూడా వివేకానంద బోధనలు అనేవి కారణమైనవి. మరీ ముఖ్యంగా మందలో ఉండకు, వందలో ఒకరిగా ఉండని కానీ, లేదా సముద్రంలో కెరటం అనేది ఎగురుతున్నందుకు కాదు, పడినా ఎగిరి నిలుస్తున్నందుకు అని చెప్పి ఎన్నో ఉపదేశాలు ఇస్తూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.